హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు జో హవా వ్లాగ్స్. మేమైతే ఈరోజు నైట్ 10:30కి అట్లా ట్రైన్ ఉంది తిరుపతికి. మేము వెళ్ళేటప్పుడు ట్రైన్లో తిననీకైతే ఏమేమి చేశానో ఈ వీడియోలో చూడండి. అంటే ట్రైన్లో అవి తినడానికి అంత నాకు నచ్చదన్నమాట. అందుకే మేమైతే ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసుకొని అయితే వెళ్తున్నాం. పిల్లలు ఉన్నారు కదా, పిల్లలు తింటారని చెప్పేసి నేనైతే ఇంటి దగ్గర నుంచి ఏమేమి చేసుకెళ్తున్నానంటే పులిహోర, పూరీలు, టమాటా కర్రీ, ఇంకా మా అత్తమ్మ అయితే అటుకులు పోని కోసుకొని వచ్చిందన్నమాట ఊరు నుండి. ఇవైతే మేము తిన్నీకైతే తీసుకొని వెళ్తున్నాం. నేనైతే ఇప్పుడు ఇవి ప్రిపేర్ చేస్తున్నాను. నేను చేసినవన్నీ అయితే బాక్సులలో పెట్టి అయితే ప్రిపేర్ చేశాను. ఇట్లా బాక్స్లో పెట్టి ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఒక బ్యాగ్లో పెట్టాను. ఎందుకంటే మన కాళ్ళ దగ్గర పెట్టుకుంటే పిల్లలు కావాలన్నప్పుడు ఇవ్వచ్చు కదా అని చెప్పేసి అయితే లగేజ్ అంతా ప్యాక్ చేసాం. ఈవినింగ్ కదా, నైట్ కదా, దేవుడి దగ్గర అయితే దీపం పెట్టేసి అయితే మేము రైల్వే స్టేషన్కి అయితే ఇక బయలుదేరామని బయటకు వచ్చి వెయిట్ చేస్తున్నాం. ఆటో బుక్ చేసినాం అన్నట్టు రైల్వే స్టేషన్కి. ఆటో కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. ఆటో వచ్చేసింది. రైల్వే స్టేషన్ కూడా వచ్చేసాం మేము. చూడండి ఎంత పబ్లిక్ ఉందో, అసలు చాలా రష్గా ఉంది. బంగారం అవసరాలకు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ వారి జ్యువెల్లో నుండి ఎక్స్ప్రెస్ స్పీడ్ లో శాంక్షన్ అవుతుంది. అత్యధిక పరిగ్రామ్ రేట్, తక్కువ ప్రాసెసింగ్ ఛార్జ్ మరియు కాంపిటేటివ్ ఇంట్రెస్ట్ రేట్. ఇప్పుడైతే ట్రైన్ వచ్చేసింది. మేమైతే ట్రైన్లో ఎక్కి మా సీట్లలో అయితే కూర్చున్నాం. అన్ని లగేజీలన్నీ ఎక్కడ సర్దేసి అయితే కూర్చున్నాం. మేమైతే తిరుపతికి వెళ్ళడానికైతే రెడీగా ఉన్నాం. తిరుపతి వెళ్ళడానికైతే తిరుపతికి స్పెషల్ ట్రైన్ బుక్ చేసుకున్నాం, స్లీపరు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.